హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 39. భర్తకి అనుమానం రావడంతో తార లోపలే భయపడుతూ అదేంటండి సాహిత్య జ్వరం వచ్చింది అని చెప్పింది కదా! అందుకే కాస్త డల్‌గా కనిపిస్తుంది కానీ తను చాలా బాగుంది అని చెప్పింది తార మొహాన నవ్వు పులుముకొని. ఏమో తనని చూస్తూ ఉంటే ఏదో జరిగిందని అనిపించింది. తనేదైనా నీతో చెప్తుంది కదా! అందుకే నిన్నడుగుతున్నాను. నువ్వేమైనా దాయట్లేదు కదా నా దగ్గర? అన్నాడు అశోక్. నా గురించి తెలిసి కూడా మీరు ఎలా అనుమానం పడడం కరెక్ట్ కాదండి. నేను మీ దగ్గర ఏదైనా విషయం దాయడమా? సాహిత్య ఏదైనా చెప్పినా నేను మీకు వెంటనే చెప్పేస్తాను కదా! అలాంటిది నేనెందుకు మీ దగ్గర ఏదో దాస్తాను చెప్పండి. సాహిత్య చాలా బాగానే ఉంది. జ్వరం వచ్చింది వదిన, ఇలా 2 సార్లు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్లారు. మళ్ళీ అమ్మ వాళ్ళకి చెప్తే కంగారు పడతారని చెప్పలేదు. అంతే అని చెప్పింది. అంతే కానీ ఇంకేం లేదండి అని చెప్పింది తార అశోక్ నమ్మేటట్టుగా. సరే అని భార్యని దగ్గరికి తీసుకొని బెడ్ మీదకి చేరి లైట్ ఆఫ్ చేసేశాడు అశోక్. అశోక్ పని అశోక్ చేసుకుంటూ ఉండగా ఈయన తన మొహం చూసి గుర్తుపట్టాడు అంటే ఇంక సాహిత్య ఇక్కడ వేసే వేషాలన్నీ తెలిస్తే వామ్మో! ఇంకేమైనా ఉందా? అని తారా గుండె వేగంగా కొట్టుకుంటూ అసలు అశోక్‌ని పట్టించుకోకపోవడంతో అశోక్ భార్య మూతి మీద ఒకటి వేసి "ఎక్కడున్నావే మెంటల్ మొహందానా" అని అన్నాడు. అశోక్ దెబ్బ చురుక్కుమని తగలడంతో నొప్పి పుట్టి తార మూతి రుద్దుకుంటూ "అయ్యో! నేనెక్కడికి వెళ్ళలేదండి" అని అశోక్‌ని చూసి అప్పుడు అతడిని దగ్గరికి తీసుకుంది. దేవుడా! ఈయన దగ్గర ఉన్నప్పుడు వేరే విషయాల గురించి ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు అని తనకు తానే చెప్పుకుంది. ఇక్కడ కేశవ్ వాళ్ళ రూమ్‌లో ఆల్రెడీ కేశవ్ తాగి వచ్చాడు అని తెలిసి ఆశ సైలెంట్‌గా అతడి కోసం డ్రెస్ తీసిపెట్టి అతడు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు బెడ్ మీద ముడుచుకొని పడుకుంది. కేశవ్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఒంటికి టవల్ కట్టుకొని భార్య పక్కన వాలి ఆశ నడుము మీద చేయి వేసి "ఏంటే నేనొచ్చానని తెలిసి కూడా ఇంత త్వరగా పడుకుంటున్నావేంటి సంగతి?" అని అడిగాడు. అంటే జర్నీ చేసొచ్చాను కదా అండీ! చాలా అలసిపోయాను. అందుకే పడుకుంటున్నాను అని ఆశ మెల్లిగా చెప్పింది కేశవ్ వైపు తిరగకుండానే. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర కాదు. నా దగ్గర నుండి ఎలా తప్పించుకోవాలని రోజూ ఇవే వేషాలు కదా నీవి అని భార్య నడుముని గిల్లి ఆమె అరుచి ఇటు తిరగగానే కేశవ్ లైట్ ఆఫ్ చేసి ఆశని దగ్గరికి తీసుకోగానే దొంగ సచ్చినోడు. వీడికి రోజూ కావాలి. కనీసం ఊరికి వచ్చినప్పుడు నన్ను వదిలేయొచ్చు కదా! వీడి వేషాలకు నా ఒళ్ళు హూనమవుతుంది. ఉదయానికి మళ్ళీ కనీసం బెడ్ మీద నుండి లేవడానికి కూడా ఓపిక రాదు. సరే ఇంట్లో అంటే ఎలా అయినా ఉంటాను. కానీ ఇక్కడికొచ్చినప్పుడు కూడా అందరి ముందు అంతవరకు పడుకొని అసలు ఎలా తిరగాలి? వీడు నన్ను తలెత్తుకోకుండా చేస్తాడు అందరి ముందు అని కేశవ్‌ని బండ బూతులు తిట్టుకుంటూ ఉంటుంది ఆశ తన మనసులో. తిట్టుకుంది చాలు గాని ఇటు చూడవే అని ఆశని దగ్గరికి లాక్కోగానే ఆ దేవుడా! నా నడుమండి కాస్త నేను మనిషినని గుర్తించండి అని అంది ఏడుపు మొహంతో. ఎప్పుడూ ఏడుపు మొహంతోనే ఉంటావేంటే పిచ్చి మొహమా! మొగుడు ఎంత ప్రేమగా దగ్గరికి వస్తే కాస్త ప్రేమగా ఉన్నామని తెలియదే నీకు? అని అతడి ప్రతాపాన్ని ఆశ మీద చూపించడం మొదలుపెట్టాడు కేశవ్. ఇక జానకమ్మ, రఘుపతి గారు, రాణి, సారథి గారు ఎవరి రూమ్‌లో వాళ్ళు నిద్రపోయారు. సాహిత్యకి మాత్రం ఎంతకీ నిద్ర రావడం లేదు. చింటూ, ప్రిన్సీని పడుకోబెట్టుకొని వాళ్ళిద్దరిని జోకొడుతూ సీలింగ్‌ని చూస్తూ ఉంటుంది. నిద్ర పట్టకపోవడంతో మెల్లిగా ఆమె ఫోన్ తీసుకొని సిద్ధూకి మెసేజ్ చేసింది. "ఏం చేస్తున్నావు?" అని. సిద్ధు అంత తాగినా కూడా సాహిత్య ఆలోచనలతోనే సతమతమవుతూ అతడికి నిద్ర పట్టకపోవడంతో వెంటనే మొబైల్ ఓపెన్ చేసి చూశాడు సాహిత్య మెసేజ్‌ని. "నేనేం చేస్తే నీకెందుకే" అని రిప్లై ఇచ్చాడు వెంటనే. అతడి రిప్లై చూసి చిన్నగా నవ్వుకొని "ఐ లవ్ యూ సిద్ధు" అని మెసేజ్ పంపించింది సాహిత్య. దానికి ఏం రిప్లై వస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తూ. "నేను చెప్పానా నన్ను ప్రేమించమని? ఎందుకే వెధవ వేషాలు వేస్తున్నావు?" అని మెసేజ్ చేశాడు సిద్ధు. "నువ్వు ప్రేమించమని చెప్పగానే నేను ప్రేమిస్తే అది ప్రేమెలా అవుతుందిరా?" అని రిప్లై ఇచ్చింది సాహిత్య. ఆ! ఇప్పుడు మాత్రం తోటకూర కట్ట అయిందా? నేను ప్రేమ వద్దు, నువ్వు వద్దు అంటుంటే, ఒక అబ్బాయి వెంట పడడానికి నీకు సిగ్గు లేదంటే అని తన ఉక్రోషాన్నంతా వెళ్ళగక్కుతూ మెసేజ్ పంపించాడు సిద్ధు. అస్సలు లేదు. మీ అబ్బాయిలకే రూల్ ఉందా? అమ్మాయి నచ్చగానే ప్రపోజ్ చేయడానికి? ఇప్పుడు అమ్మాయిలకి కూడా ఉంది. ఆ అబ్బాయి నచ్చితే ప్రపోజ్ చేసే ఛాన్స్.
నువ్వు నాకు నచ్చావు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఇంకొకరి మొహాన్ని చూస్తే యాసిడ్‌లో ముంచేస్తాను. ఏమనుకున్నావో? నువ్విప్పుడు నా ప్రేమని వద్దు అంటున్నావు కానీ, నువ్వు ఖచ్చితంగా నా ప్రేమని ఒప్పుకొనే తీరాలి అని యాంగ్రీ ఎమోజిస్ పంపించింది సాహిత్య. చచ్చిపోవే నువ్వు. ఒక పీడ వదిలిపోద్ది నాకు అని మెసేజ్ పంపించాడు సిద్దు. నేను చస్తే నిన్నెవరు ప్రేమిస్తార్రా? నా ప్రేమ అంతా నీకేరా! నీ బోడి ప్రేమ ఎవరికి కావాలే? ఇక్కడ నీ బోడి ప్రేమ కోసం ఎవడూ కాచుకొని వెయిట్ చేస్తూ కూర్చున్నాను అనుకుంటున్నావా? నాకిక్కడ బోలెడు పనులున్నాయి. అసలు మా ఊరికి నిన్ను ఎవడు రమ్మన్నాడే? వచ్చి 2 నెలలు కాలేదు. నా మైండ్ మొత్తం పాడు చేసి దొబ్బేశావు. అసలే పని మీద కాన్సంట్రేషన్ కుదరట్లేదు తెలుసా నాకు? అంటే నువ్వు కూడా నా గురించి ఆలోచిస్తున్నావన్నమాట. అయితే నువ్వు కూడా నన్ను ప్రేమించేస్తున్నావన్నమాట. నీ మనసులో ఆల్రెడీ నా పైన ప్రేమ స్టార్ట్ అయిందిరా. అది నువ్వే గుర్తించట్లేదు. బొంగేం గాదు. ప్రేమ లేదు, బొంగు లేదు. మూసుకొని మీ ఇంటికి దొబ్బేసి ఎంగేజ్‌మెంట్ అయిన వాడితో పెళ్లి చేసుకొని, చక్కగా కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కని, నాకు గుర్తుగా నీ కొడుక్కి నా పేరు పెట్టుకోవే. సచ్చినోడా! అలా మాట్లాడడానికి నీకసలు మనసెలా వస్తుందిరా? ఎవడినో పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాడికి నీ పేరు పెట్టడం కాదురా! నిన్ను పెళ్లి చేసుకొని నీతోనే పిల్లల్ని కంటాను నేను. నాకు మనసంటూ ఉంటే కదా! అసలది లేదు. ఉంటే నీలాంటి వాళ్ళు వచ్చి దొబ్బేస్తారని దాన్ని తీసి లాకర్‌లో జాగ్రత్తగా దాచేసుకున్నాను లేవే తాళాలు వేసి. నిజంగా ఇంత బండలాగా ఎలా పుట్టావురా? ఇంత ప్రేమిస్తున్నాను అని ఇన్ని రోజులు నేను వెంట పడుతుంటే కూడా నీ మనసు కాస్త కూడా కరగడం లేదు. ప్రపోజ్ చేసిన ప్రతి దానికి కరిగిపోతే ఇక నా బతుకు బస్ స్టాండే. నాకన్నా ముందు ఎందరు ప్రపోజ్ చేసారేంటి? లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అయినా ప్రపోజ్ చేసిన ప్రతి దాని పేరు గుర్తుపెట్టుకోవాలా నేను? నాకు నీ పేరే గుర్తులేదు అని రిప్లై ఇచ్చాడు సిద్ధు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.